ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ ఆలయాల్లో అర్జిత టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం భక్తులు ఇబ్బందులకు చెక్ పెడుతూ ఏపీ టెంపుల్స్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రసాదం సైతం పొందవచ్చు అని, అలాగే కానుకలు, విరాళాలు కూడా ఇవ్వవచ్చు అని చెప్పారు. ఈ మేరకు మొబైల్ యాప్ ద్వారా దర్శన సదుపాయాన్ని దేవాదాయ శాఖ కల్పిస్తోందని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా భక్తులు వారికి కావాల్సినటువంటి దర్శనం, అదేవిధంగా వసతి, అందుబాటులో ఉన్నటువంటి సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకొని దేవాలయానికి వచ్చినప్పుడు క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనము, అదేవిధంగా వసతి, లడ్డూ ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మనం సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైటు www.aptemples.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా శ్రీశైల దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైటు www.శ్రీశైలదేవస్థానం.org అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా వారికి కావాల్సినటువంటి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, అదేవిధంగా 500 రూపాయల అలంకార దర్శనం, అందుబాటులో ఉన్నటువంటి స్పర్శ టికెట్లను కూడా ఆన్లైన్ విధానం ద్వారా పొందవచ్చును. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్మార్ట్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పేరుతోటి మనకు మనమిత్ర అనేటువంటి ఒక వాట్సాప్ నంబర్ని క్రియేట్ చేయడం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ని భక్తులకి దేవాదాయ శాఖ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వాట్సాప్ నెంబరు 9552300009. మరలా ఒకసారి తెలియజేస్తున్నాను, 9552300009 అనేటువంటి ఈ నంబరు మనము. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.